హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. ఆ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం తీసుకొచ్చేసాను. నోటిఫికేషన్ ముందుగా చూసుకుంటే మనకు ఫ్రెషర్స్ కూడా ఈ నోటిఫికేషన్లో ఉన్న పొజిషన్స్కి, ఖాళీ ఉన్నటువంటి పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పొజిషన్స్ అన్ని 10th ఇంటర్ డిగ్రీ అర్హతతో ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. కేవలం ఒకే ఒక ఎగ్జామ్ అనేది పాస్ అయితే మాత్రం మీకు ఖాళీలకు సంబంధించినటువంటి సెలక్షన్ అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఇటువంటి ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఈ వీడియోలో మీకోసం కంప్లీట్గా హౌ టు అప్లై ప్రాసెస్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. కంప్లీట్గా మీకు స్క్రీన్ షాట్స్ తోటి ఎలా అప్లై చేసుకోవాలనే విధంగా అనేది కూడా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అర్థం చేపిస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేశారో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో దట్ నేను మీకోసం మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ సంబంధించినటువంటి వీడియోస్ తీసుకొచ్చాను మీకు హెల్ప్ చేయడానికి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే ఎంత జీతం ఉంటుందంటే నెలకు 18,000 నుండి 1,42,400 వరకు జీతం అనేది ఉంటుంది. అది కూడా పోస్ట్ను బట్టి ఉంటుంది. సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే కేవలం ఒకే ఒక ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దట్టు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది మీరు పాస్ అయ్యేది ఉంటే మాత్రం మీ మెరిట్ ద్వారానే సెలక్షన్ అనేది జరుగుతుంది. ఎక్కడ పోస్టింగ్ ఉంటుందంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పొజిషన్స్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఆల్ ఇండియాలో ఉంటుంది. ఏపీ అండ్ తెలంగాణలో కూడా వీటికి సంబంధించినటువంటి ఆఫీసెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా పోస్టింగ్ అనేది జరుగుతుంది. ఇక సంస్థ వివరాలు చూసుకుంటే సంస్థ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC అంటారు. డిపార్ట్మెంట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలో ఈ పొజిషన్స్ అనేది ఉంటాయి. దానికి సంబంధించిన డిఫెన్స్ కానీ, మైన్స్కి సంబంధించి, హోమ్ అఫేర్స్ మొదలైనటువంటి శాఖలలో ఈ పొజిషన్స్ అనేది ఉంటాయి. ఉద్యోగ రకం వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్, కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు అంటే ఇవన్నీ కూడా. కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీ మాత్రం మీరు ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్నవారు. ఇక మొత్తం ఖాళీలు అనేది చూసుకుంటే 3,000కు పైగా ఉద్యోగాలు అనేది ఖాళీలు ఉన్నాయండి. భారీ పోస్టులకు సంబంధించినటువంటి SSC వారు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవన్నీ కూడా ఫేజ్ 14 సంబంధించిన సెలక్షన్ పోస్టులకు సంబంధించినటువంటి జాబ్ డిజిగ్నేషన్ తోటి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మెట్రికులేషన్ లెవెల్ వారు, 10వ తరగతి కంప్లీట్ చేసిన వారు, హయ్యర్ సెకండరీ లెవెల్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వారు అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీలలో భారీ సంఖ్యలో పోస్టులు ఉన్నాయి. శాలరీ వివరాలు చూసుకుంటే లెవెల్ 1 వచ్చేసి 18,000 నుంచి 56,900 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. ఉదాహరణకు అటెండెంట్, క్లర్క్కు సంబంధించిన పొజిషన్స్కి వారికి ఈ లెవెల్ 1 అనేది ఉంటుంది. ఇక లెవెల్ 2 and 3 వరకు వచ్చేసి 19,900 నుంచి 69,100 వరకు ఉంటుంది. అవి వచ్చేసి డ్రైవర్ అండ్ ల్యాబ్ అసిస్టెంట్ వారికి ఉండొచ్చు. అండ్ లెవెల్ 4 అంటే 5 వచ్చేసి 25,500 నుంచి 92,300 వరకు ఉంటుంది. స్టోర్ కీపర్ అండ్ DEOకి సంబంధించినటువంటి పొజిషన్స్లో లెవెల్ పేలలో ఉంటాయి. ఇక లెవెల్ 6 అండ్ లెవెల్ 7 కింద వచ్చేసి 35,400 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. ఇవి వచ్చేసి జూనియర్ ఇంజనీర్ అండ్ అసిస్టెంట్ సంబంధించిన పొజిషన్స్లలో ఇవి ఉండొచ్చు. ఇవి కాకుండా DA, HRA మరియు ఇతర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఇవి మంచి జీతంతో కూడుకున్నటువంటి జాబ్స్ అండి. విద్యా అర్హతలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్, కనీసం 10th క్లాస్ పాస్ అయిన వారు MTS అండ్ అటెండెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు DEO క్లర్క్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక డిగ్రీ అండ్ డిప్లొమా వారు అయితే కంప్లీట్ చేసిన వారు, ఏదైనా డిగ్రీ అండ్ బీటెక్ డిప్లొమా చేసిన వారు అసిస్టెంట్ అండ్ JE సంబంధించినటువంటి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా వరకు పోస్టులకు 10th ఇంటర్ లెవెల్ వారు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి అనుభవం, ఎక్స్పీరియన్స్ లేని వారు కూడా ఈ పొజిషన్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే మినిమం వచ్చేసి 18 years అండి. మ్యాక్సిమం వచ్చేసి 25 years, 27 years, 30 and 35 years. అవి కూడా పోస్ట్ను బట్టి మారుతుంటుంది. కట్ ఆఫ్ తేదీ వచ్చేసి 1st January 2026 నాటికి మాత్రం క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. అండ్ యాజ్ పర్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అది వచ్చేసి OBC వారికి 3 సంవత్సరాలు, SC, ST వారికి 5 సంవత్సరాలు, PWBD వారికి 10 to 15 years అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి మాత్రం రూల్స్ ప్రకారంగా
ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది ఆన్లైన్ రాత పరీక్ష అండి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, టైపింగ్ లేదా డేటా ఎంట్రీ. ఇవి కూడా కొన్ని పోస్టులకు మాత్రమే ఉంటుంది, అన్ని పోస్టులకు ఉండదు. స్కిల్ టెస్ట్ అనేది ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడే మాత్రమే చేస్తారు. తర్వాత వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా పరిశీలించబడతారు. ఇంకా ఎలాంటి ఇంటర్వ్యూ అనేది మాత్రం కండక్ట్ చేయరు. నో ఇంటర్వ్యూ అండి. ఇది మంచి ఆపర్చునిటీ అండి. ఓన్లీ సెలక్షన్ మనకు రాత పరీక్ష ద్వారానే అవుతుంది కాబట్టి మనం అక్కడ స్కోరింగ్ చేసుకుని మెరిట్ తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే జనరల్ ఓబీసీ వారికి వచ్చేసి 100 రూపీస్ అంటే అది కూడా మెన్స్కి, అండ్ మిగతా వారు ఎస్సీ ఎస్టీ ఉమెన్ పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఎటువంటి ఫీజు అనేది కలెక్ట్ చేయట్లేదు. కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందనుకుంటున్నారో వారందరూ కూడా ఈ పొజిషన్స్కి ఖచ్చితంగా అప్లై చేసుకొని జాబ్స్ అనేది మీరు ఖచ్చితంగా కొట్టాలండి. తర్వాత ఆన్లైన్లో మాత్రమే ఫీజు అనేది పేమెంట్ చేయాలి. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, కార్డ్స్ ద్వారా మాత్రమే పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత జాబ్ లొకేషన్ అండ్ పోస్టింగ్ అనేది చూసుకుంటే ఇవన్నీ కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఉంటాయి. దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ ఆఫీసులలో ఈ పొజిషన్స్ అనేది ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ అనేది వాళ్ళు విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలలో మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఈ పోస్టింగ్ అనేది పొందే అవకాశం ఉంటుంది. ఇది 100% పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అండి. ఇంత మంచి ఆపర్చునిటీ మాత్రం ఎలిజిబిలిటీ ఉన్నవారు ఖచ్చితంగా ఫిలప్ చేసేసుకోండి. ఆపర్చునిటీ మాత్రం మిస్ చేసుకోవద్దు. పరీక్ష విధానమైన సిలబస్ చూసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ సంబంధించి 25 ప్రశ్నలు అడుగుతారు. తర్వాత జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటిది 25 ప్రశ్నలు అడుగుతారు. తర్వాత క్యూఏ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మ్యాథ్స్ ఉంటుంది జనరల్గా, అందులో 25 క్వశ్చన్స్ అనేది అడుగుతారు. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసి 25 క్వశ్చన్స్ అనేది అడుగుతారు. సమయం వచ్చేసి మొత్తం 60 మినిట్స్ ఇస్తారు. మొత్తం మార్కులు 200 మార్క్స్ అనేది ఉంటాయి. ప్రతి ఒక్క ప్రశ్నకి 2 మార్కులు చొప్పున ఉంటాయి. అవి వచ్చేసి 200 మార్క్స్ అనేది ఉంటుంది. ఇక నెగిటివ్ మార్కింగ్ అనేది 0.5 మార్క్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు కాన్ఫిడెన్స్ లేని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ రాంగ్ అయ్యేది ఉంటే మాత్రం మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది అవుతుంది. కాబట్టి ఇక సిలబస్ అనేది చూసుకుంటే మీరు ముఖ్యంగా రీజనింగ్ సంబంధించినవి చూసుకుంటే అనాలజీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, విజువల్ మెమరీ, కోడింగ్, డీకోడింగ్, కరెంట్ జనరల్ అవేర్స్కి వచ్చేసి కరెంట్ అఫైర్స్, జియోగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైన్స్ సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది. మ్యాథ్స్లో నెంబర్ సిస్టమ్, పర్సంటేజెస్, రేషియో, యావరేజెస్, ఇంట్రెస్ట్ ఇన్ టైమ్ అండ్ వర్క్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇక ఇంగ్లీష్ చూసుకుంటే వొకాబులరీ, గ్రామర్, సినాప్సిస్, యాంటోనిమ్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. నోటిఫికేషన్లో 10th ఇంటర్ డిగ్రీ స్థాయిని బట్టి మాత్రమే ప్రశ్నల ఒక క్లిష్టత అనేది మారుతూ ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలనేది ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ ssc.gov.inకి లేదా మై ఎస్ఎస్సి యాప్ అనేది ఓపెన్ చేసుకొని తర్వాత 1 టైం రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకొని తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. కానీ ముందుగా నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా మీరు చదవాల్సి వస్తుంది. చదివిన తర్వాత అప్లై ఆన్లైన్ లింక్ని మీరు క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవాలి. తర్వాత అప్లై చేసే ముందు డీటెయిల్గా మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా తప్పులు లేకుండా ఫిలప్ చేయాల్సి వస్తుంది. అప్లోడ్ చేసిన తర్వాత మనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. అవన్నీ చేసిన తర్వాత మీరు ఫీజ్ పేమెంట్ అనేది కేటగిరీ ప్రకారంగా చేసుకొని సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక ఎలా అప్లై చేయాలనేది ప్రాసెస్ ఒకవేళ మనం చూసుకుంటే ssc.gov.in అఫీషియల్ వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అనేది హోమ్ విండో అనేది మీకు ఓపెన్ అవుతుందండి. మీరు వచ్చేసిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇప్పుడు మనం ఏదైతే నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నామో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ ఉంది. ఇక్కడ మీకు వ్యూ అండ్ డౌన్లోడ్ ఉంటుంది. ఇది మీరు ఒకవేళ క్లిక్ చేస్తే మీకు వచ్చేసి నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అది 13 ఏప్రిల్ 2026 రోజు నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. అందులో డేట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఓపెన్ చేయగానే మీరు డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏప్రిల్ 13th నుంచి స్టార్ట్ అవుతుంది. అది 4th మే వరకు జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 4th మే వరకు ఉంది. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ అనేది May 5th వరకు ఉంది. అండ్ డేట్ ఫర్ విండోస్ అప్లికేషన్ ఫర్ కరెక్షన్ వచ్చేసి 11th మే నుంచి 13th మే వరకు 2 రోజులు టైం ఉంటుంది. మీకు ఒకవేళ కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జూన్లో ఉంటుంది. అది డేట్ ఇవ్వలేదు కానీ జూన్ మంత్లో ఉంటుంది టెంటేటివ్లీ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ మీరు వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఈ సెలక్షన్ పొజిషన్స్ అనేది ఈ పొజిషన్ సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ అనేది వారు విడుదల చేశారు. అది జాబ్ సంబంధించినటువంటి పొజిషన్ నేమ్ అండి. ఒకవేళ మీరు ఎస్ఎస్సి
విండో ఓపెన్ అయిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫాలో ద స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆన్ ఎక్స్ అని ఉంది. దాని కింద మీరు వచ్చేసి 1 టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ ఫర్ సబ్స్క్రైబ్ లైవ్ అనేది మీరు ఫస్ట్ లాగిన్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు అప్లై చేయాలంటే ఓటీఆర్ అనేది మీరు ఖచ్చితంగా జనరేట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మీరు ఓటీఆర్ అనేది మీరు క్లిక్ చేయగానే మీకు సంబంధించినటువంటి ఇంకో విండో ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించినలో మీరు మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇచ్చేసి వెరిఫై ఆధార్ కార్డ్స్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇందులో మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. మీకు రిలవెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ ఇచ్చిన తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది మీరు ఖచ్చితంగా చదువుకుంటూ ఇక్కడ మీ యొక్క ఫోటోని ప్లస్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేస్తే మీకు ఓటీఆర్ అనేది 1 టైం రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది. దాని తర్వాత మీరు అఫీషియల్ విండో ఓపెన్ అయిన తర్వాత మీకు సంబంధించినటువంటి విండోకి వచ్చిన తర్వాత ఇక్కడ అప్లై బటన్ అనేది ఉంది. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా మీరు అప్లై చేసుకోవడానికి లాగిన్ అకౌంట్ డీటెయిల్స్ అనేది క్రెడెన్షియల్స్ అనేది అడుగుతాయి. మీరు ఓటీఆర్ ఏదైతే క్రియేట్ అవుతుందో రిజిస్ట్రేషన్ నెంబరు ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఏవైతే అవుతాయో దాంతో మీరు లాగిన్ చేసుకొని ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా మీరు చదవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఏ పొజిషన్స్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయని చూసుకోవాలంటే నోటిఫికేషన్లో మీరు సెకండ్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ లింక్ ఇచ్చారండి. ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే అనెక్స్ 3 కింద ఆ లింక్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు విండో అనేది ఓపెన్ అవుతుంది. మనకు ఉన్నటువంటి పొజిషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్గా ఈ వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు. సెలెక్ట్ ఎగ్జామినేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే సెలెక్ట్ రీజన్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఎగ్జామినేషన్ అనే దానికి మీరు ఏం చేయాలంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫేజ్ 14 2026 సెలెక్షన్ పోస్ట్ అనేది మీరు క్లిక్ చేసుకోవాలి. మనది వచ్చేసి సదరన్ రీజన్ కాబట్టి ఇక్కడ మీరు సదరన్ రీజన్ అనేది క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ అనేది మీరు క్లిక్ చేస్తే ఈ సదరన్ రీజన్లో ఏమేమి పొజిషన్స్ అనేది ఖాళీగా ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ విధంగా కింద అనేది డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. మీకు ఇక్కడ చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ దానికి సంబంధించినటువంటి పే లెవెల్ స్కేల్ ఏముంది అవన్నీ కూడా డీటెయిల్స్ వచ్చాయండి. పోస్ట్ కేటగిరీ నెంబర్ ఏంటి అనేది కూడా వచ్చింది. ఇక్కడ యాక్షన్ అనేది మీరు ఒకవేళ క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. అంటే ఈ ఇనిషియల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఈ పొజిషన్ సంబంధించిన జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పొజిషన్ ఎక్కడ ఉంటుందంటే తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు అని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి జాబ్ రిక్వైర్మెంట్ అండ్ డ్యూటీస్ ఆఫ్ పోస్ట్ ఏంటి అనేది కూడా వారు ఇచ్చారు. మెయింటెనెన్స్ వర్క్ ఆఫ్ మెషినరీస్ ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్స్ అనేది ఇచ్చారు. అలాగే మీరు ప్రతి ఒక్క పోస్ట్ అనేది కూడా మీరు చూసుకొని ఈ విధంగా క్లిక్ చేసుకొని నేను చెప్పిన విధంగా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లై అనేది ఓటీఆర్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేయాల్సి వస్తుంది. దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే ఇంపార్టెంట్ గైడ్లైన్స్ అనేది మీరు ఒకసారి ఖచ్చితంగా చూసుకోవాల్సి వస్తుంది. ఫోటో రూల్ యాప్ లేదా వెబ్ క్యామ్ ద్వారా లైవ్ ఫోటో దిగాలి. మీరు ఫోటో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా మీరు అప్లోడ్ చేయాల్సిందే. లైవ్ ఫోటో అనేది మీరు తీసుకోవాల్సి వస్తుంది. కళ్ళజోడు స్పెక్టాకిల్స్ మరియు టోపీ అటువంటివి పెట్టుకోకూడదు. తప్పులు లేకుండా కరెక్ట్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి. చివరి నిమిషం వరకు ఆగకుండా ముందుగానే అప్లై చేయండి. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ లాస్ట్ డేట్ వరకు అప్లై చేస్తున్నప్పుడు సర్వర్లో ప్రాబ్లం రావచ్చు, లోడ్ ఉంటుంది కాబట్టి మీకు ఇబ్బంది అవ్వచ్చు ఓపెన్ అయ్యే టైంకి. కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారనుకుంటున్నారో వారందరూ ముందుగానే అప్లై చేసుకోండి. ఇక లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి నేను ముందుగానే చెప్పినట్టుగా 4th May 2026 వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది. ఇక ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు తెలిసిన వారు ఎవరైనా సరే ఈ పొజిషన్స్కి సూటబుల్ అవుతుంటే వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. సో దట్ వారికి మీరు హెల్ప్ చేసిన వారైతే మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రివర్ట్ ఇస్తాను దానికి ఖచ్చితంగా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.